మీరు ఈ రాయిని చూస్తున్నారా? ఎంతో గుండ్రంగా, ఎంతో దృఢంగా ఉంది. చెప్పాలంటే పిల్లలకు దీంతో పాటు ఆడటం చాలా నచ్చుతుంది. ఎందుకు నచ్చదు? ఇది ఎంతో అందంగా, ఎంతో దృఢంగా ఉంది. కానీ ఎప్పుడైనా మీరు ఇది ఆలోచించారా? ఇది రాయి కావడానికి ముందు ఏమిటో అన్నది? ఒక విశాలమైన పర్వతం, ఒక విశాలమైన రాయి నుంచి వెలువడిన ఒక పెద్ద కణం. ఇది ఎప్పుడు నదిలో పడిపోయి నదీ ప్రవాహంతో పాటు ప్రవహిస్తుంది. రాళ్లతో రాపిడి అవుతూ, ఇసుక రేణువుల మధ్య జారుతూ మెల్లమెల్లగా ఇది ఈ ఆకారాన్ని పొందింది. ఇప్పుడు మనం కూడా ఈ రాయి లాంటి వాళ్ళమే. గుర్తుపెట్టుకోండి, మీ ఈ వ్యక్తిత్వం, మీ ఈ స్వరూపం కేవలం ఆ భగవంతుడు ఇచ్చినదైతే కాదు. ప్రకృతి తప్పకుండా మీకు ఈ జన్మనిచ్చింది. కానీ మీరే స్వయంగా మీ వ్యక్తిత్వానికి రచయితలు. ఇక మీరు రచిస్తూనే కఠిన పరిస్థితులను ఎదుర్కొంటారు, సమస్యలనే ప్రవాహాలను తొలగిస్తారు. అయితే మీరు కూడా ఈ రాయిలాగానే నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి. మీ ఉనికిని కొనసాగిస్తూ ఉండండి. ఈ ఉనికిని మార్గంగా చేసుకోండి. ఇంకా నాతో ప్రేమతో చెప్పండి. రాధాకృష్ణ.